హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేట సమాధానం అందరికీ ఇష్టమైతే అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఓజీ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది అంటే సువి సువి అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఈ సాంగ్ చాలా బాగుంటుందని నేను థియేటర్లో అనుకుంటున్నాను, కానీ ఇప్పుడైతే నాకేం నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకు అంటే దానికి ఒక కారణం కూడా ఉంది భయ్య. అయితే అసలు ఏదో ఒక్క లైన్ వదిలేసి అసలు అంటే నేను పాట మొత్తం వదలల్లా అనట్లేదు, కానీ ఆ ఒక్క లైన్‌లో అసలు ఏ మాత్రం కూడా తెలియకుండా సాంగ్ గురించి మళ్ళీ మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తదంటే వేరే లెవెల్‌లో వస్తది అని చెప్పొచ్చు. నాకు అది చాలా అనిపిచ్చింది. అయితే సాంగ్ అయితే ఓవరాల్‌గా బానే ఉంది అని చెప్పొచ్చు భయ్య. ఇంత క్లబ్జీగా అనే టైప్‌లో అయితే ఏం లేదు అని చెప్పొచ్చు. కానీ నేను ఎందుకు బాలేదు అంటున్నానంటే, అసలు 'ప్రియాంక మోహన్‌ని' ఎందుకు తీసుకున్నారా ఈ సాంగ్‌లో అంటే ఈ సినిమాలో అన్న టైప్‌లో అనిపిచ్చింది. ఆమెది అసలు ఏముండదు అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలో యాక్చువల్‌గా ఇప్పుడు ఈ వేరే వాళ్ళు ఉన్నా బాగుండేమో అన్న టైప్‌లో అనిపించింది. ఎందుకంటే 'ప్రియాంక మోహన్' గారి యాక్టింగ్ లెవెల్స్ మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆమె చేసిన సినిమాలన్నీ ఎలాంటి హిట్లు, ఎలాంటి ఫ్లాప్‌లు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా 'ఓజీ' సినిమా చాలా అంటే మన 'హరిహర వీరమల్లు' సినిమా ఫ్లాప్ తర్వాత 'ఓజీ' సినిమా మీదే మన అందరి ఫ్యాన్స్ గాని చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు బే. అలాంటిది అసలు ఇలాంటి సందర్భాల్లో అసలు ఈ సినిమాలో నుంచి ఈ సాంగ్ గురించి వింటేనే కొంచెం ఇదనిపిస్తుంది. అయితే మనందరికి తెలిసిన విషయం భయ్య, మొన్న ఫస్ట్ ఒక సాంగ్ అయితే వదిలారు. అంటే మనకు జపనీస్ భాషలో అయితే ఒక సాంగ్ అయితే వదిలారు. ఆ సాంగ్ అయితే ఒక వేరే లెవెల్‌లో ఉంది అని చెప్పొచ్చు. అంటే నా ఉద్దేశ్యం అన్ని సాంగ్‌లు అలానే ఉండాలని కాదు. అంటే ఎమోషనల్ సాంగ్‌కి మొత్తం ఇలా లవ్ సాంగ్స్‌కి ఇట్లా అన్నిటికి ఒకే రకంగా ఉండాలని కాదు, కానీ ఏదో అనిపించింది భయ్య నాకైతే మాత్రము. అయితే ఈ సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.